అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి మే 29 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఓ స్త్రీ ద్వారా అత్యంతమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. మరి అవి ఏమిటో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురైన శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు అంతా అర్థమవుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురొస్తూ ఉంటుంది అన్నట్లుగా ఉంటుంది. ఒక సమస్య నుండి బయటపడగానే ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి కోపం అనేది అస్సలు రానే రాదని చెప్పాలి. చాలా ఓర్పుగా ఉంటారు. అదేవిధంగా చాలా వరకు వీరు చాలా కంట్రోల్ చేసుకుంటూ వీరి యొక్క కోపం అనేది ఉంటారనమాట. కానీ వీరికి కోపం వచ్చిందంటే మాత్రము దాన్ని అసలు ఎవరు కూడా ఆపే తరమే ఉండదండి. ఎవరి వల్ల కూడా కానే కాదని చెప్పాలి. ఇక వీరికి కోపం ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి వ్యక్తులను ఎవరైనా కానీ పరిచయం అయినప్పుడు కూడా వారు ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళ మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే మాత్రము వీరంతా మంచివారు మరొకరు ఉండరని గుర్తించవచ్చు. వీరంతా బాగా ఎవరు కూడా స్నేహం చేయలేరు. ఈ యొక్క రాశి వారు చాలా కష్టపడతారు. కానీ ఫలితం మాత్రం తొందరగా దక్కదు. కానీ ఎక్కడున్నా కూడా ప్రయత్నం అనేది ఫలితం అనేది కూడా లేకుండా అల్లు పెరిగినటువంటి విక్రమార్కులైతే ప్రయత్నిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు. అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వీరికైతే విజయం అయితే సాధిస్తారని మనం చెప్పాలన్నమాట. అలాగే ఈ యొక్క రాశివారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ యొక్క రాశి స్థానంలో ఎన్ని గ్రహాల వల్ల గొడవలకు వీరు వీలైనంత దూరంగా ఉండటం అయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫ్యామిలీ విషయంలో గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలైతే వ్యవహరించడం అయితే చాలా మంచిదని చెప్పాలి. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా అయితే తలెత్తుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం అనేది చాలా మంచిదని చెప్పాలండి. ఎందుకంటే ఈ యొక్క విషయంలో అయితే మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలైతే తీసుకోవాలన్నమాట. ఈ యొక్క రాశి వారికి మీ యొక్క శని అనుకూలత స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైన ఫలితాలనైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఎక్కువ శాతం ఎప్పుడు కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పీరియడ్ ప్రకారము చూస్తే గనుక ప్రయాణాల్లో ఖర్చులనేవి ఎక్కువయ్యేటువంటి సూచనలైతే కనబడుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో అయితే ఈ యొక్క రాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా వీరు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. వీలైనంత వరకు ప్రయాణాలనేవి చేయకుండా ఉండటమే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయాణాలు మీ యొక్క గ్రహస్థితిలో వచ్చినటువంటి మార్పుల వల్ల ప్రమాదాలకైతే చేరువగా వెళ్ళేటువంటి పరిస్థితులైతే కనబడుతున్నాయి. కాబట్టి ఈ ప్రమాదాలు ఏ రూపంలో అయినా, ఎటువంటి రూపంలో అయినా రావచ్చు. కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రము మీరు తగినటువంటి జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జీవితము చాలా మలుపులనేవి తీసుకురాబోతున్నాయి. చాలా మార్పులకు దారి తీయబోతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క మలుపులు ఏంటి? అసలు ఇప్పుడు మనం ఈ యొక్క వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క రాశి జాతకులు ఎన్నాళ్ళుగానో కష్టపడుతూ వస్తున్నారు. ఆ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం అనేది వాళ్ళు ఎంత కాలంగా వేచి చూస్తున్నారో, కానీ అది మాత్రం దక్కలేకపోతుంది. అయితే మీరు పడుతున్నటువంటి కష్టము, మీరు పనిచేసేటువంటి పని ప్రదేశాల్లో గుర్తింపు పొందలేక, మీరైతే పడేటువంటి కస్టమర్ల నుండి ప్రతిఫలం అనేది రాక బాధపడుతూ వస్తున్నప్పటికీ, ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క కష్టాలు తీరేటువంటి పరిస్థితులైతే తీసుకురాబోతుంది. ఈ యొక్క రాశివారు మీ యొక్క లైఫ్‌లో ఎదుర్కొనేటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పాలంటే, వారు గుర్తింపు లేక బాధపడుతూ వస్తున్నారు. వారు పనిచేసేటువంటి ప్రదేశాల్లో కానియ్యండి, లేదంటే వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతూ వస్తున్నారు. వారు ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి చోట, అదేవిధంగా మీ యొక్క కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా అంటే చాలా బాధపడుతూ వస్తున్నారు. ఇలా అనేక రకాలుగా ఈ యొక్క రాశివారైతే చాలా ఇబ్బందులకు, బాధలకు, మానసికమైనటువంటి వేదనలకు గురవుతూ వస్తున్నారు. అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో అనేకమైనటువంటి మీ యొక్క కష్టాల నుండి బయటపడేటువంటి అవకాశం అయితే మీకు ఈ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పాలి. అసలు ఈ యొక్క స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారిపోతుంది అంటే, ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీకు నమ్మలేనటువంటి విధంగా
మారబోతున్నాయని చెప్పొచ్చు. ఎక్కడో కోర్టులో వేసినటువంటి తగాదాలు ఉన్నటువంటి వాటి నుండి కూడా అనుకూలమైన తీర్పనేది మీకు రావటము, ఆ కోర్ట్‌లో ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా మీకు అనుకూలంగా కాబోతున్నాయి. ఇదే విధంగా మీరు ఏ విధంగా అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వినాలని అనుకుంటున్నారో, అటువంటి మంచి మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే గనక మీరు ఏదైనా ఒక చిన్న బిజినెస్‌ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు కానీ, ఊహించని విధంగా మీకు ఈ యొక్క స్త్రీ రాక అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే బెటర్‌గా అయితే ఒక మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారని చెప్పొచ్చు. బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయటంలో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులనేవి వస్తాయి. అలా ఈ యొక్క స్త్రీ రాక అనేది మీ యొక్క జీవితాన్ని మార్చేయబోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్‌ల కోసం వేచి చూస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్‌ఫర్‌ల కోసం వేచి చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈ యొక్క స్త్రీ రాక అనేది అనేక రకాలుగా అంటే చాలా వరకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఆవిడ రావటంతో మీ యొక్క పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలనేవి పెరగటంతో పాటుగా, మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్‌ఫర్‌లు కూడా జరగడంతో పాటుగా మీరు చాలా సంతోషిస్తారు. అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్‌ని గనుక ట్రాన్స్‌ఫర్‌కొస్తే, వాళ్ళు ఉండేటువంటి స్థలానికి దగ్గరగా ఉండేటువంటి చోట్ల ట్రాన్స్‌ఫర్స్ వస్తే గనుక, అలాంటి ప్రదేశాల్లో వారికి 2 రకాలుగా ఆదాయాలనైతే పొందబోతున్నారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఊర్లలో పొలాలు, ఇల్లు ఉన్నటువంటి వారికి కదండీ! వీళ్ళు ఏవో పట్టణాల్లో పని చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు అక్కడ వ్యవసాయాన్ని చక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు అనేవి ఉండవు కదా! మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు వ్యవసాయానికి మారాలని, ఇప్పుడు చేసేటువంటి పని మా యొక్క ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉంటే విధంగా మంచిగా ఉంటుందని ఇలా అనుకుంటూ ఉంటారు కదా! ఇలాంటి వాటి కోసము ట్రాన్స్‌ఫర్‌లయితే బాగుంటుందని చాలామంది కూడా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, వారికి ఈ యొక్క సమయంలో అనుకూలమైనటి ఫలితాలైతే రాబోతున్నాయనే చెప్పాలి. అయితే వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకున్నటువంటి ప్రదేశం నుండి వాళ్ళు కోరుకున్నటువంటి ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వటంతో పాటుగా, ట్రాన్స్‌ఫర్‌తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. ఇక జాబ్ నుండి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండటంతో, వీరు స్వయంగా వెళ్లి మీ యొక్క పొలాన్ని, మీ యొక్క స్థలాన్ని మీకు ఆధారం వారంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పర్యవేక్షించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం అనేది లభించబోతుందని చెప్పుకోవచ్చు. అలా లభించినటువంటి అవకాశాన్ని ఈ యొక్క రాశి వారు ఉపయోగించుకొని ముందుకైతే వెళ్తారనే ఖచ్చితంగా ఈ యొక్క ఆదాయ మార్గాలనేవి పెరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు తప్పకుండా కూడా ఆ స్త్రీ ఆగమంతోటి మీకైతే ఖచ్చితంగా అనేకమైన మార్పులనేవి కూడా చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళకుండా మీ ట్రాన్స్‌ఫర్ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఆ స్త్రీ యొక్క రాక అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది. మీ యొక్క వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ ఇలాంటివన్నీ కూడా వ్యాపారస్తులకు జరిగేటువంటి సూచనలైతే ఉన్నాయండి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ యొక్క స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చేటువంటి సూచనలైతే ఉన్నాయి. మీరు ఒకవేళ వ్యాపారస్తులై ఉంటే మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో ఉన్న మీ దగ్గర జాబ్ అయిన అవ్వచ్చు. లేదా మీరు పనిచేసేటువంటి ప్రదేశంలోకి వచ్చి ఉండవచ్చు. ఆ యొక్క స్త్రీ మీ యొక్క జాతకానికి చాలా అంటే చాలా చక్కగా మీ యొక్క జాతకాన్ని మార్చేయబోతుంది. అంటే ఒక్కొక్క చోట ఏమిటంటే వాళ్ళకు, వీళ్ళకు ఎటువంటి సంబంధం ఉండనక్కర్లేదు కదా! కానీ ఆ యొక్క జాతకంలో కలిసి మనం చేసేటువంటి పని వల్ల ఏదైతే ఉంటుందో, ఆ యొక్క పని వల్ల చాలా వరకు కూడా చాలా జాతక ప్రభావంలో మార్పులనేవి చోటు చేసుకుంటూ వస్తాయి. వాళ్ళతో ఉండేటువంటి పాజిటివ్ అనేది మనలో ఉండేటువంటి నెగెటివ్ అంతా కూడా తీసివేస్తూ ఉంటుంది. అలా వాళ్ళు మనకి బాగా పని చేయగలరు. అలా చాలా చాకచక్యంగా వర్క్ చేస్తారు. మీరు కూడా బాగా వర్క్ చేస్తారు. కానీ మీరు చేసేటువంటి పని గుర్తింపబడక మీరు బాధపడుతూ వస్తుంటారు. కానీ ఆ యొక్క శ్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది. హార్డ్ వర్కింగ్ నేచర్‌తో పాటు చాలా తెలివితేటలతో పనిచేస్తూ ఉంటారు. అటువంటప్పుడు ప్రమోషన్‌లు అని ఇంక్రిమెంట్‌లనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా మీరు కూడా ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ యొక్క వర్క్‌ని కంప్లీట్ చేస్తారో అప్పుడు ప్రమోషన్స్ అనేవి మీ వైపుకు టర్న్ అవుతూ ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుందనమాట. ఫస్ట్ మీరైతే గుర్తించబడతారనమాట. అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు మీ యొక్క జీవితంలో చెప్పాలంటే గనుక మీ యొక్క లైఫ్ అనేది చేంజింగ్ పాయింట్ మారిపోతుందని తెలుసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా మీకున్నటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం అంటే వ్యాపారం చేసేటువంటి ప్రదేశాల్లో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పి ఎవరైతే ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చు. అలా వచ్చినటువంటి వారి వల్ల కూడా మీ యొక్క పని చేయటం వల్ల వారి యొక్క జాతక ప్రభావం వల్ల చాలా వరకు కూడా మీ యొక్క వ్యాపారంపై మీపై ఉంటుందనమాట.
అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే గనుక ఆటోమేటిక్‌గా ఆ యొక్క వ్యాపారం అభివృద్ధి అనేది జరగడంతో పాటుగా మీ యొక్క వ్యాపార విస్తరణ చేయాలనేటువంటి ఆలోచనలు కూడా మీకు సఫలీకృతమనగా చేసుకోగలుగుతారనమాట. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క వచ్చేటువంటి అనేది తనకు నమ్మకం అనేది మనం పెట్టుకున్నంత మాత్రం మీకు మీ యొక్క పనితీరులో కానీ, మీ యొక్క అభివృద్ధిలో కానీ చాలా అంటే చాలా భరోసా అయితే పెట్టి నెక్స్ట్ ఏ స్టెప్ చేయగలిగితే మాత్రము మీరు అయితే ఊహించినటువంటి విధంగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇలా వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు చేసేటువంటి మొట్టమొదటిగా ఏ వ్యాపారం అయితే మొదలుపెడతారో అలాంటి వ్యాపారాన్ని ప్లేస్ నుండి ఆ యొక్క స్త్రీ ఎవరైతే మీ యొక్క జీవితంలోకి వచ్చారో ఆవిడ అంతా చక్కబెట్టేసుకునే పరిస్థితులైతే ఉంటాయన్నమాట. అసలు ఆ యొక్క స్త్రీ అనేవారు ఎవరు? ఎందుకు వచ్చారు? మీ యొక్క లైఫ్‌లో కంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడా వాళ్ళ వైపు వేరేటువంటి చోటలో గాని జాబ్ చేస్తూ ఉంటుంది. సడెన్‌గా వాళ్ళు మీ యొక్క ఆఫీస్‌లోనే తను కూడా జాయిన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ ఉండేటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో కూడా వచ్చేస్తాయని చెప్పాలి. ఇలా భార్యాభర్తల రాక అనేది మీకు చాలా అంటే చాలా అన్ని రకాల విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే బాగా కలిసి వస్తుందనమాట. అలా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీ యొక్క పని ప్రదేశంలోకి అడుగుపెట్టడంతో మీ యొక్క అభివృద్ధి అనేది పరిస్థితులనేవి చాలా వరకు మారిపోతాయని సూచనలైతే కనబడుతున్నాయండి. తెలుసునా కండి మేషరాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.